దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. సరాసరి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మేం ఖర్చు పెడితే మీరు 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మరి వ్యవసాయానికి మేం పండుగ చేసినామా, మీరు చేసిర్రా? ఇవాళ ఊర్లలో తిరిగి ఈరోజు రైతులను క్షమించే సభ పెట్టమని తాటి చెట్టు లెక్క అయ్యాను కానీ తలకాయ లేనట్టుంది చెప్తా ఉన్నాడు. చెట్టులు ఎక్కువ ఎరిగితే సరిపోదు, అందులో ఆవగించనంత గుజ్జు ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఇవాళ ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా, వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసింది ఏందో ఈరోజు ఆలోచన చేద్దాం. సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం పేరు మీద గోదావరి నదీ జలాలతోని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తా, రంగారెడ్డి జిల్లా వరకు తీసుకొస్తని 1,50,000 కోట్ల రూపాయల అంచనాతోని గోదావరి నదీ జలాల మీద కాళేశ్వరానికే 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లిస్తే 3 ఏళ్ల కాళేశ్వరం కట్టుడు, 3 ఏళ్ల కాళేశ్వరం కూలుడు మీరే కడుతురి, మీరే కూలగొడుతురి. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయి కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. అంతకుముందు ఏ ఊర్లో ఎవరు కష్టపడి ఒడ్లు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు మక్కలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు జొన్నలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు సద్దలు పండించుకున్నా, ఏది పండించుకున్నా కాళేశ్వరం నీళ్లతోనే ఈ పంటలు పండినాయి అన్నారు. మరి 3 ఏళ్లలో మేము సుక్క నీరు తీసుకోలేదు, కుప్ప కూలిపోయింది కాళేశ్వరం. సంవత్సరానికి కేవలం ఒడ్ల గురించే నేను చెప్పదలుచుకున్నా, 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి తెలంగాణ రైతాంగం తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టింది తెలంగాణ రైతాంగం కాదా? మా రైతు సోదరులు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన ఒడ్లు కాళేశ్వరం నీళ్లతో పండించిందని కథలు చెప్తావు కదా చంద్రశేఖరరావు గారు. ఈ కాశీ మజిలీ కథలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? ఎన్నిసార్లు మోసం చేస్తారు? అందరినీ అన్నిసార్లు ఎల్లకాలం మోసం చేయలేరు చంద్రశేఖరరావు గారు. అందుకే ప్రజలు ఆలోచన చేసిర్రు, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు, చెప్పిందల్లా నమ్మిర్రు. హరికథ చెప్పు, బుర్రకథ చెప్పు, ఏ కథ చెప్తే ఆ కథ నమ్మిర్రు. ఏదో చేస్తాడేమో చూద్దాం పెద్ద మనిషి అని. చివరికి అన్ని కథలు విన్న తర్వాత గొలుసులు తెచ్చి బంధించి బకాసూరుని తీసుకుపోయి ఫామ్ హౌస్లో గట్టేసిర్రు బయటికి వెళ్ళకుండా. ఇక నిన్న మన పిల్ల రాక్షసులు బయలుదేరి వస్తాడు ఇక చంద్రశేఖరరావు రావాలని కోరుకుంటురని. ఎవడు కోరుకుంటున్నా? ఎవరికేమి ఇచ్చిర్రు? మీకంటే ఫామ్ హౌస్లు ఇచ్చిర్రు, రాసుకోనికే పేపర్లు ఇచ్చిర్రు, చూపించుకోనికే టీవీలు ఇచ్చిర్రు, దోసుకోనికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని అసలు లేదు, మిత్తి లేదు. చేతిలో అప్పు, చేతిలో సిప్ప, నెత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిండా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాను మళ్ళా రానికి? ఒక్కటి చేసిండా? ప్రతిపక్షాలు మా జోలి ఉన్నాడు ఫోన్లలో అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్ అన్ని కల్చర్లను సర్వనాశనం చేసిండు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టిండు మనకు. సందుల బెల్ట్ షాపులు, బుడ్డి షాపులు తెచ్చిపెట్టిండు. ఆయల్లో మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతిలో పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇగో దీనికే బ్రాండ్ అంబాసిడర్. వెనకటికి గింత ఉండే నాయన తాగుడు. మీరు చెప్పురు సోదరులారా, ఇవాళ 4 ఇండ్లకు బెల్ట్ షాప్ వచ్చేసింది. ఒక కిరాణం కొట్ట 4 ఇండ్లకు, ఈ 4 ఇండ్లు నావే, నేనే సప్లై చేస్తాను కాడికి వచ్చింది ఊర్లలో. మా అక్కలు తలకాయ కొట్టుకుంటారు, ఇంటి ఆయన గట్లున్నాడంటే వీడు కూడా గిట్ట తయారైనాడు ఆ పిల్లగాడని. సాయంత్రం 6 కాకముందే గోడలు పట్టుకొని నడుస్తారు 12-16 ఏళ్ళ పిల్లలు. మా అక్కలకు గోస తెలవాలి.
ఇంటి ఆయన ఎట్లో అట్లా మోస్తే ఇంకేముందో నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది, కానీ నా కొడుకైనా మంచోడు అవుతాడు చదువుకుంటాడు అంటే పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసాడు చంద్రశేఖరరావును చూసి. ఇవాళ ఆయన వచ్చి ఇంకా ఆయన రావాలి బయటికి, ఆయన కోసం ప్రజలంతా ఉర్రూతలు ఊతుర్రు, ఇక అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్తున్నారు వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు గల్లి గల్లీలో తిరిగి. ఇవాళ మీరు ఆలోచన చేయరు, 10 ఏళ్ళకే బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలన, 2.5 ఏళ్ళ మా పాలన మీద చర్చ పెడదాం. ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు. ఎవరి ఖాతాలు వేసిండో లెక్కలు చూపారు. మీరు ఒక్కరి ఖాతాలో మోడీ 15 లక్షలు వేసిండా? రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? ఇద్దరికి ఇచ్చిండా, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి. ఇంకెవరికన్నా నౌకరు ఇచ్చిండా తెలంగాణలో? సిల్లి గవర్నర్ని ఇచ్చిండా? గల్లీలో మోరీ తీసే ఎన్నికలు ఉంటే వార్డు మెంబర్ ఉంటే మోడీ వస్తాడు అంటారు, కౌన్సిలర్ ఉంటే మోడీనట, సర్పంచ్ ఉంటే మోడీనట. మోడీ వచ్చి మోరీ తీస్తాడే? పెళ్లి పెద్దను చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామే? పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా, లేదా వ్యవసాయం చేస్తాడా, లేకపోతే నౌకరు చేస్తాడా, వీడు ఎంత సమర్థుడు అని పిల్లని ఇస్తాం. కానీ పెళ్లి పెద్ద గట్టోడు పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇవ్వమంటే చెప్పు తీసుకొని కొడతారు వాడు రేపు సంసారం చేయకపోతే. బీజేపీ వాళ్ళ గతి గట్లుంది. నిన్నమాన ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనానో, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు, కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది, తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులను ఆలోచన చేయమంటున్నా. 8,11,000 కోట్ల రూపాయల అప్పు నుంచి, నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటొకటిగా 8,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టి 58 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 61 ఏళ్లకు పెంచితే 2024 నుంచి ప్రతి నెల 1000 మంది రిటైర్ అయ్యి 1000 కోట్లు నాకు అదనంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీలో బంద్ పెట్టి